హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భవ్య క్రియేషన్స్. హాయ్ అండి. మునగాకు పప్పు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. మూడు టమాటాలు, 7 లేక 8 పచ్చిమిర్చి తీసుకోవాలి. కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి. మునగాకు బాగా వాష్ చేసుకొని ఈ కందిపప్పులో వేసుకోవాలి. మునగాకు వల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. యూజ్ చేయడం వల్ల రక్తహీనత తగ్గుతుంది, కాల్షియం పెరుగుతుంది, నెలసరి సక్రమంగా వస్తుంది. టమాటో, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటో, చింతపండు 3 కుక్కర్లో వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి. తరువాత కోసం ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. రెండు ఎండుమిర్చి తుంచేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కుక్కరు 6 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఉడికిన తర్వాత కుక్కరు ఆవిరి తీసిన తర్వాత మూత తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. తిరువాత కోసం ఇది 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసే తిరువాతను బట్టి కూడా పప్పు టేస్ట్ ఆధారపడి ఉంటుంది. అది వేగకుండా వేస్తే అంత టేస్ట్ ఉండదు పప్పు. పిల్లలు మునగాకు తినని వాళ్ళు ఉంటే ఇలా పప్పులో వేయడం వల్ల వాళ్ళకి అంటే అర్థం కాకుండా పప్పు అనుకొని తినేస్తారు. ఇలా పప్పును బాగా మెదుపుకోవాలి. ఉప్పు వేసుకొని తిరువాత బాగా వేగిందండి. తిరువాతలో పప్పు పోసేయాలి. తొందరగా దించకుండా కాసేపు అట్లే ఒక 1 మినిట్ ఫ్రై చేయడం వల్ల పప్పు పచ్చివాసన లేకుండా బాగా ఉంటుంది స్మెల్. చూడండి, అప్పుడే ఆఫ్ చేయలేదు, నేను తగ్గించి పెట్టాను. కాసేపు అలా పెట్టుకోవడం వల్ల పప్పు బాగా అవుతుంది. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోయినట్టే. ఇది పప్పు చపాతీలోకి, రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి.
రొట్టె చేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్